ఓకే అరుణ గారు అర్థమైంది కదా, మీరు గమ్మునండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. బండారు వంశీ గారు రియాక్ట్ అవ్వండి సార్. రాజు గారు సార్, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట అన్నారు సార్, ఇందాక నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, వివేకానంద రెడ్డిని వేసేస్తే మరి అరెస్ట్ చేయొచ్చుగా అంటున్నారు. ఇప్పుడు అరుణ గారు క్వశ్చన్ చేసేటప్పటికి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారంటే అది సిబిఐ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు కాదంటున్నారు. ఇక్కడే ఆన్సర్ దొరికింది కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మీరు అందరూ ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ఎంఎస్ నారాయణ గారు వస్తారు గాలితో మారం లాగా. అలా మాట్లాడకండి, మాట్లాడేటప్పుడు పద్ధతిగా ఉండండి, మాట్లాడనివ్వండి. ఇప్పుడు మన టాపిక్ పులివెందుల నియోజకవర్గం కాబట్టి సార్, ఆపండి సార్. మోహన్ రెడ్డి గారు సార్ మ్యూట్ చేసే ఆప్షన్ లేదా రాజు గారు? ముగ్గురు మీరే కాబట్టి మీరు నలుగురు ఆయన కాబట్టి దానికి ఏముంది, కొంచెం మంచిగా మాట్లాడాలి. మోహన్ రెడ్డి గారు కొంచెం మంచిగా మాట్లాడాలి. మోహన్ రెడ్డి గారు కొంచెం మంచిగా మాట్లాడాలి. నలుగురు అనే పదాన్ని యాడ్ చేయొద్దు. నలుగురు అనే పదాన్ని యాడ్ చేయొద్దు. నలుగురు అనే పదాన్ని యాడ్ చేయొద్దు. కాదు పాటించేట్టుకుంటే మ్యూట్ చేస్తాం కదా, మ్యూట్ చేయలేదు కదా. వినండి సార్, సార్ వినండి ఫస్ట్, వినండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో వచ్చేసారు ఉదయాన్నే. వినండి ఫస్ట్, ప్రెసెంట్ గా సాగే డిబేట్ లో ఎందుకు మీ ఫ్రస్ట్రేషన్? ఆగండి, ఒక నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి సార్. సార్ 5 ఏళ్ళు వెనకపోతే చరిత్ర తెలుసు. మీరు ఆగండి ఫస్ట్ సార్, ఆగండి ఫస్ట్, ఆగండి. మీరు మాట్లాడండి సార్ వంశీ గారు. సార్ పులివెందుల నియోజకవర్గం ఏర్పడిన 1955 నుంచి చూసుకుంటే సార్ 55 నుంచి 62 వరకు పెంచికల బసిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. 62 నుంచి 67 వరకు మరొక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు గుర్తులేదు, 78 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు. పులివెందుల నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీనే పాలించింది. రెడ్డి సామాజిక వర్గం తర్వాత అత్యధిక ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం పులివెందుల నియోజకవర్గంలో. నిన్న తలకాయ పగలు కొట్టించింది వచ్చేసి రమేష్ యాదవ్ గారు తలకాయ. దీన్ని బట్టి ఏం జరుగుతుందో మనం అందరం కూడా చెప్పగానే ఆలోచించుకోవచ్చు. అర్థమైందా సార్? రెడ్డి సామాజిక వర్గం తర్వాత అత్యధిక సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం. రాజారెడ్డి గారి హత్య గురించి రాము గారు అదే నియోజకవర్గం పక్కనే ఇప్పుడు ఆయన దాడి చేసినాడంటే జగన్మోహన్ రెడ్డి గారే దాడి చేయించినారంటే ఎట్లా మాట్లాడేది? రాముగారు ఎవరు వచ్చినారు ఏమనేది? రాముగారు ఇప్పుడు పక్కన తల పగలు కొట్టించుకోవాలనుకుంటారా, కొట్టించుకోవాలనుకుంటారా, చేతులు కొట్టించుకుంటారా? ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీ ఎన్నికైంది, దానికోసం చేతులు కాళ్ళు ఎరగొట్టించుకొని మేము పోటీ చేయాలనుకుంటున్నా. నాకు అవసరం అది, మీకు అవసరం కాబట్టి మీరు తాపత్రయపడుతున్నారు. మీరు అవసరం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఓడించుకొని చెప్పుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము చెడు ప్రయత్నం చేయలేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని ఎస్పీ గారిని కోరినాము. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం మీ చేతిలో ఉంది కదా, పోలీసులు మీ చేతిలో ఉన్నారు కదా, మీరు అనుకున్నట్టు జరుగుతుంది కదా. మీరు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరో పట్టుకోమని చెప్తున్నాం కదా. మేము చేసింటే దాడులు మా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. అందుకే ప్లాంట్ గా రమేష్ యాదవ్ గారిని పంపించారు. ప్లాంట్ గా రమేష్ యాదవ్ గారు తలకాయ పగలగొట్టారు. ప్రజలు గమనిస్తానే ఉన్నారు. అమలు చేస్తున్నారు. 2019 రెడ్డికి 2024 60,000 ఎందుకు దిగింది? 30,000 ఓట్లు ఏమయ్యాయి? అలాగే ఈ రోజు గెలిచే పరిస్థితి యాదవ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళు చేసినటువంటి పనిని తెలుగుదేశం పార్టీ మీద వేసి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలనుకున్నారు. ఆ ప్లాన్ కొట్టింది రమేష్ యాదవ్. ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదా? జరిగినాయని మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, ఫుల్ స్టాప్ పెట్టండి ప్లీజ్, ఒక్క నిమిషం. తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేద్దరు. ఇప్పుడు రియాక్ట్ అవ్వండి. మీ బాధ అంతా, మీ ఆవేశం అంతా ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు
మీకు అక్కడ మెజార్టీ ఎందుకు వచ్చినా ఇక్కడ మెజార్టీ ఎందుకు తగ్గినాయని మీరు చెప్తున్నారు కదా. పులివెందులలో మీరు శర్మిలమ్మ పోటీ చేసినప్పుడు మీరు అక్కడ సైలెంట్ అయిపోయినారు. శర్మిలమ్మ కాబట్టి వచ్చినా మీకు వచ్చే ఓట్లు అయ్యి అంతకు మించి మీకు ఓట్లు రావు. కాబట్టి మీరు డబ్బులు ఎక్కువ పంచుకుంటూ వచ్చినారు. ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చి పంచినారు కాబట్టి మీకు ఆ ఓట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రచారం కూడా సరిగ్గా పులివెందులకు ఏ రోజు కూడా వెళ్లి ప్రచారం చేసిన సందర్భాల్లో ఆయన ఓడించాలనే ఉద్దేశంలో భాగంగా మీరు సర్వ ప్రయత్నాలు చేసినా అక్కడ జరగలేదు. కానీ ఇప్పుడు ఓడించాలని మీరు ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నారు. మీరు తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేసిన పులివెందులో గెలిచే పరిస్థితే ఉండదు. కుప్పం గురించి పదే మాట్లాడుతున్నారు. కుప్పంలో ఏ ఒక్కరిపైన దాడి చేసి దాడిలో రక్తం గాయాలు చేసి కాళ్ళు కొట్టి చేతులు కొట్టి చేయలే. సరే మేము అవన్నీ మేమే చేసినామని మీరు అంటున్నారు. మీరు అవన్నీ చేసినట్టు ఉంటే మేమన్నీ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి కదా. చంద్రబాబు నాయుడు గారు పోయి కుప్పంలో కూడా ఇలాంటి దాడులు చేయొచ్చు కదా. అదే ఒక నిమిషం కాదు సార్, ఎక్కడ క్షేమంగా ఉన్నాడు పాపం, ఆయన చేతికి కట్టు తలకి కట్టు ఉంది కదా, మీరు మరి క్షేమంగా ఉన్నారు. చాలా క్షేమంగా డిబేట్ చేస్తా ఉన్నారు. అంత భారీగా హత్యాయత్నం జరిగితే ఇంత చక్కగా కూర్చొని డిబేట్ చేస్తారా సార్? చంద్రబాబు నాయుడు గారు చెప్తుండే కదా, మీరు ఆ పక్కన ఆ రోజు లోకేష్ గారు నడిచిందే కదా. లోకేష్ గారు డైరెక్షన్ లో వంశీ గారు మీకు అభిప్రాయం తెలియదు. లోకేష్ గారు పక్కన కూర్చొని ఓడిపోతారని తెలిసి కనీసం దాడులు చేసి అప్లెక్కించండి, అలాంటి పెట్టండి అని చేసినటువంటి వ్యక్తి మీరే కదా. అక్కడ ఉన్నటువంటి మా మొత్తాన్ని రెచ్చగొట్టాలి, ఈ రమేష్ యాదవ్ మొత్తాన్ని రెచ్చగొట్టాలి. సంస్కృతికి ప్రభుత్వం జరిగిందంటే ఇంతకన్నా ఉంటుందా? మీరు అక్కడ పులివెందులో కూడా అక్కడ మీరు గెలిచే పరిస్థితే ఉండదు. అక్కడ ప్రిస్టేజ్ తీసుకుంటే మీరు గెలిచే పరిస్థితే ఉండదు. మేము ప్రిస్టేజ్ ఎప్పుడు పోలేదు. మీరు ప్రిస్టేజ్ పోతున్నారు. ప్రిస్టేజ్ పోయిన తర్వాత అక్కడ డిపాజిట్ కూడా రావు. మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పోయి ప్రచారం చేసినా గెలిచే పరిస్థితి ఉండదు. సరే అంతమంది అవసరం లేదులే కానీ అలాగే మేము ఎప్పుడు రెచ్చిపోయిన